చెప్పాడు హనుమ. మీ అన్న శ్రీరాముడు పుష్పకాన్ని అధిరోహించి భరద్వాజ ఆశ్రమానికి చేరుకున్నాడు. రేపు ఇక్కడికి దయచేస్తున్నాడు అన్నాడు హనుమ. సంతోషించాడు భరతుడు. రాముడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రాముడు వస్తున్న జాడ కనిపించలేదు. హనుమను ఇలా అడిగాడు, రామన్న ఏడి? కనిపించడే? కామరూపులు వానరుల అలికిడి కూడా లేదు అని అన్నాడు భరతుడు. వస్తారు ఆందోళన పడకు స్వామి అని చెప్పాడు హనుమ. అతని మాట అతని నోటులోనే ఉంది. వానరుల కోలాహలం వినిపించింది. వానరసేన గోమతి నది దాటింది. భరత ప్రభు చూడటు దుమ్ము పైకి లేస్తుంది అంటే వానరులు వాలుకి నదిని చేరుకున్నారు అని చెప్పాడు హనుమ. ఇంతలోనే మళ్ళీ ఇలా చెప్పాడు, ప్రభు అదిగో అటు చూడు, చంద్రబింబంలా కనిపిస్తున్నదే అదే పుష్పక విమానం. అడుగడుగో రాముడు అని హనుమ అన్నాడో లేదో, రాముణ్ణి చూశారో లేదో, కుబేరుణ్ణి భవనానికి చేరుకున్నది. 2 చేతులు జోడించి అన్న రాముడు ముందు నుంచున్నాడు భరతుడు. ఇలా అన్నాడు, అన్నా, రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళావు. నా తల్లి కైకమ్మను సంతోషపరిచావు. చిత్రకూటంలోని రాజ్యాన్ని నా పరం చేశావు. నా పరం చేసిన నీ రాజ్యాన్ని నేనేమాత్రమూ దుర్వినియోగం చేయలేదు. జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను. ఇక నీ రాజ్యం నువ్వు స్వీకరించు. నువ్వు మోయగలిగిన ఈ మహారాజ్య భారాన్ని నేను మోయలేను. ఆ సామర్థ్యం నాకు లేదు. మరి ఇన్నాళ్ళు మోసావు కదా అంటే అది అంతా నీ ఆశీర్వాబలం. గుర్రంలా గాడిద పడగెత్తలేదు, హంసనడక కాకికి రాదు. అలాగే నీ మార్గాన్ని నేను అనుసరించలేదు. పట్టాభిషిక్తుడివై ప్రకాశించన్నా. ఈ భూమండలము కాలచక్రం ఉన్నంత కాలం లోకానికంతటికీ నువ్వే మహారాజు కావాలి. నీ పాలనలో మేమంతా హాయిగా ఆనందంగా జీవించాలి అన్నాడు భరతుడు. ఆ తర్వాత సుముహూర్తంలో